ఉట్నూరులో జేసీఎన్ ఫంక్షన్ హాల్లో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని మల్లెపూల నరసయ్య, శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో సాలరీ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. 8 hours డ్యూటీ అయితే మనకు 15,000, 12 hours డ్యూటీ అయితే 21,000. సో మీరు 8 hours డ్యూటీ చేయొచ్చు, 12 hours డ్యూటీ కూడా మీరు చేయొచ్చు. 8 hours డ్యూటీ చేయాలనుకున్న వాళ్ళు మీకు రెసిస్ట్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి మేము కాల్ చేస్తాం. మీరు 8 hours మేము చేయగలుగుతాం అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి మేము 8 hours జాబ్ ని ప్రొవైడ్ చేస్తాం. లేదు మేము 12 hours అయినా చేయగలుగుతాం అనుకుంటే మీకు 12 hours జాబ్ అయినా మేము ప్రొవైడ్ చేస్తాం. 8 hours చేస్తే శాలరీ ఎంత ఉంటుంది? 15,000. లాస్ట్ వరకు వినిపిస్తుందా? ప్రతి పనికి మేము సరిగా బ్రతకాలంటే మనకి మెగా జాబ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మెగా జాబ్ మేళలో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది మీరందరూ కూడా స్వేచ్ఛగా హాయిగా మీ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉంటారనేసి 18 సంవత్సరాల నుంచి ఉంటే 40 సంవత్సరాల వయసులో కలిగినటువంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఎత్తు ఇంత చదువుకునేటువంటి వాళ్ళకు దాదాపుగా ఉద్యోగ అవకాశాలు ఏమి లేవు. కాబట్టి మరి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎత్తు ఇంత చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తామనేసి మా ఆదిలాబాద్ జిల్లా రావడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువతులు ఉద్యోగాలు లేక ఇప్పుడు వ్యవసాయం రాక చాలా మంది రోడ్డు పాలైనటువంటి పరిస్థితి. అందుకనే మరి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చిన్నగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళపై వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారనేసి మరి ఈ రోజు మెగా జాబ్ మేళకు నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాల చొప్పున ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామనేసి చెప్పి అబద్ధాలు మాట్లాడి మన భారతదేశ స్వతంత్ర ఆదాయ అమ్మాయిని కట్టబెట్టుకుంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగి మరి ఉద్యోగాలు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి విద్యార్థులను చూస్తే చాలా బాధగా ఉంది. ఆరోగ్యశ్రీ మరి 10 లక్షలకు పెంచాడు. ఈ రోజు ఎందరో చికిత్స పొందుతున్నారు. మరి దానికి 10 లక్షలు మనకు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఇస్తా ఉంది. అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఎవరిస్తాడు? 10 రూపాయలకు ఇవ్వమంటే, ఒక 100 రూపాయలకు ఇవ్వమంటే ఎవరు ఉచితంగా ఏ డాక్టర్ కూడా మనకు ట్రీట్మెంట్ చేయగలరు. అటువంటిది ఇవాళ కొన్ని వందల యొక్క బేమలకు కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ ప్రజలకు ఒక తల్లి లాంటిది. ఆ తల్లికి తన పిల్లల యొక్క కష్ట సుఖాలు అన్నీ తెలుసు, వారి యొక్క మరి అవసరాలు కూడా తెలుసు. కాబట్టి స్వాతంత్రం రాగానే మొట్టమొదటిగా